పురుషులందరూ అంత గౌరవం ఇవ్వబట్టే మనం అన్ని రంగాల్లో ముందున్నాం. అన్ని రంగాల్లో ఎందుకనంటే తండ్రి, అలాగే భర్త, అన్నో, తమ్ముడో, కొడుకో మనకి ఎవరో ఒకరు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇవ్వబట్టి మనం ముందుకు వెళ్తున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి మహిళ కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి జరగాలి, ప్రతి ఇంటిలో కూడా మహిళ మన వ్యాపారవేత్త అవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనకి డోక్రా గ్రూపులు కానీ, మెప్మా గ్రూపులు కానీ, ఆ గ్రూపుల్లో అందరికీ కూడా రుణాలు ఇవ్వటం కానీ, మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలో అట్లాంటివి చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు డిపార్ట్మెంట్స్కి చెప్తున్నారు. కాబట్టి మహిళలందరూ చక్కగా ఎదగాలి. ఈరోజు ఇందాక చిన్నారులు డ్యాన్స్ వేశారు, ఎంత చక్కగా వేశారు చూడండి. ఎందుకంటే ఏదైనా ఒక కళ ఎవరికి సొంతం కాదు, అందరూ చేయొచ్చు. పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తారంటే నేను ఆశ్చర్యపోయాను. నిజంగా టీచర్ చాలా బాగా చెప్పారు, చాలా బాగా చేశారు. అట్లాంటి పిల్లలకి ఇప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. చాలా సంతోషం, అందరూ కంగ్రాట్స్ చెప్పండి ఆ పిల్లలకి, చాలా బాగా చేశారు. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే గిరిజనులు, నేను ఇక్కడ ఇంత ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకోలేదు, చాలా తక్కువ మంది ఉన్నారనుకున్నాను. ఇప్పుడు అన్న చెప్పారు వాటర్లే 30,000 మంది ఉన్నారంటే ఖచ్చితంగా జనాభా 50,000 మంది కంటే పైన ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఎటువంటి అవసరం, ఎటువంటి సహాయం కావాలన్నా మేము ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి చేసి పెడతామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే మాకు ఇంకొక డిపార్ట్మెంట్ కూడా ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ఎందుకంటే రాగానే నేను కాలు కింద పెట్టగానే ఫస్ట్ చెప్పింది మా అన్నయ్యనంటే ఇక్కడ మీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బాగా పనిచేస్తారమ్మా అని. బాగా పనిచేసినప్పుడు మరి ఇంకేం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అంగన్వాడీస్ మీరు చాలా బాగా పనిచేయాలి. ప్రతి గ్రామంలో కూడా పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లల ఆరోగ్యాన్ని కూడా ప్రతి వారం ఒక్కసారి, ఎలాగే ఎప్పుడైతే టీచర్లు వారంకి ఒకసారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడుతున్నారో మీరు కూడా వారంకి ఒకసారి తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచి మాట్లాడాలి. ఆ బిడ్డ ఎలా భోంచేస్తుంది, ఎలా చదువుతుంది, ఏమిటి అనేది చెప్తే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఫోన్లోనే అడుగుతున్నారు ఎలా ఫుడ్ పెడుతున్నారు, ఏం చేస్తున్నారని. దానికి ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఫోన్లు ఉండవు, వీళ్ళ దగ్గర ఫోన్లు ఉంటాయి. మీకేం ఫుడ్ ఇచ్చారని మీకు తెలుస్తుంది, వీళ్ళకి తెలియదు. వెంటనే ఏదో ఒకటి నొక్కేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అక్కడ ఖచ్చితంగా మాట పడుతున్నాం, అధికారులు మాట పడుతున్నారు, మేము మాట పడుతున్నాం. కాబట్టి వారానికి ఒకసారి మీరు టీచర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ అందరూ కూడా పేరెంట్స్ అని పిలిచి మీ పిల్లలు ఇలా చదువుతున్నారు, వాళ్ళకి ఫుడ్ ఇచ్చాం, ఈ విధంగా మనం వాళ్ళకి బుక్స్ ఇచ్చాం, యూనిఫామ్ ఇచ్చాం, ఇవన్నీ కూడా పేరెంట్స్కి చెప్పినట్టయితే వాళ్ళకు కూడా దీని మీద అవగాహన ఉంటుంది. అవగాహన ఉంటే ఖచ్చితంగా మనకి కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. ఎక్కడైనా ఏదైనా చెయ్యాలంటే మళ్ళీ మనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, అలాగే అన్న అడిగారు ఖచ్చితంగా, ఎందుకంటే మేము ఆ ప్రపోజల్లోనే ఉన్నాం. ఎందుకనంటే అంగన్వాడీ సెంటర్స్ ఎప్పుడో 14-19లో కట్టిన సెంటర్లు. 14-19లో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, 3వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మనకి ఏర్పాటు చేశారు, అవి ఇచ్చారు, శాంక్షన్ చేశారు. అప్పుడు మనం కొంత కట్టిన గత 5 సంవత్సరాలు వదిలేశారు. ఈరోజు ఏమవుతుందంటే ఆ అమౌంట్ కట్టలేకపోతున్నాం, ఎక్స్ట్రా ఇవ్వలేకపోతున్నాం. అది పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఇది 12 లక్షలకి బిల్డింగ్ అంటే ఈరోజు 12 లక్షలకి బిల్డింగ్ అవ్వదు. మీకు తెలుసు రేట్లు ఎలా పెరిగాయో. కాబట్టి దానికోసమే మన సెంట్రల్ గవర్నమెంట్లో అంటే అప్పుడు 7.5 లక్షలు, అదే అంటే సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిసి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్లో మనమే మళ్ళీ అన్నీ క్లియర్ చేస్తాం, మళ్ళీ కొత్త సెంటర్లు కూడా ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకనంటే రాష్ట్రంలో ఇంతవరకు మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 11,000 అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ 2 సంవత్సరాల్లో. ఎందుకనంటే మినిమం నుండి మెయిన్కి వెళ్ళే అన్ని సెంటర్లు అక్కడ టీచర్లు ఇచ్చాం, మళ్ళీ ఆయాలు ఇచ్చాం. కొత్త స్కూల్ రాగానే పిల్లలకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త స్కూలు, పైగా ఇప్పుడే చెప్పారు కొత్త టీచర్లు అని. కొత్త టీచర్లు, కొత్త స్కూలు, దాంతో మీరు ఆల్రెడీ ప్రతిసారి మొన్ననే ఫస్ట్ వచ్చింది ఒక అమ్మాయి, స్టేట్ ఫస్ట్ వచ్చింది. అట్లాంటి స్కూల్లో ఇక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి మీకు మరికొంచెం ఉత్సాహం వస్తుంది. ఎలాగైతే ఈ స్కూల్ని మేము దాదాపు 3 కోట్ల రూపాయలతో ఈ స్కూల్ ఏర్పాటు చేసాం, 12 గదులు ఉన్నాయి. మొత్తం మీకు స్కూలు విశాలమైనటువంటి ప్రదేశం కూడా ఉంది. ఈ ప్రదేశంలో పిల్లలు చక్కగా ఆడుకోవడానికి కూడా మంచి ఆట స్థలం ఉంది. కాబట్టి కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా అవసరం. కాబట్టి కాంపౌండ్ వాళ్ళకి కానీ, అలాగే డార్మెంటరీ కానీ, ఎలాగో మా అన్న అడిగారు, ఖచ్చితంగా 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఆడపిల్లలకు ఆ స్కూల్కి కూడా అడిగారు, ఖచ్చితంగా అది కూడా
పరిశీలనలో పెడతాం. అలాగే ఈ బొల్లపల్లి మండలం అని చెప్పారు. ఆ మండలంలో దాదాపుగా 30 నుంచి 35 వేల మంది గిరిజనులు ఉన్నారని చెప్తున్నారు. అక్కడ కూడా ఒక స్కూల్ లేదన్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా ప్రపోజల్ పెడతాం. అక్కడ కూడా స్కూల్ వచ్చే ఏర్పాటు చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు. చదువుకున్న పిల్లలకి ఖచ్చితంగా మనం వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు మీకు అందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అలు పెరగకుండా 24 గంటలు పనిచేస్తున్నటువంటి నాయకుడు ఆయన. ఎందుకంటే ఈ వయసులో అంటే ఆయన ఒప్పుకోరు. మీ అందరికీ తెలుసో లేదు, మేమందరం కూడా ఈ వయసులో అంటే నాకెంత 25గా అంటారు ఆయన. ఎందుకంటే 25 + 25 + 25 అంతే ఆయన వయసు, అంతకన్నా ఎక్కువ కాదు. ఈ వయసులో కూడా కలెక్టరేట్ లో అంటే కలెక్టర్ల సమావేశం అయ్యేటప్పుడు చూస్తాం మేము, ఉదయం 10కి వస్తే రాత్రి 11. అది 1వ రోజు. 2వ రోజు మళ్ళీ ఉదయం 10కి వస్తే రాత్రి 11. ఒక్క నిమిషం కూడా కదలకుండా ఏక సంతాగ్రహలాగా ఒక మునిలాగా, అంటే రాష్ట్రం కోసం నేనేం చెయ్యాలి అని పట్టుదలతో ఉన్నటువంటి ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారని మనం గర్వంగా చెప్పుకోగలం. అలాంటి నాయకుడికి ఎప్పుడూ కూడా అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా మన అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఒక పక్క వారు, ఇంకో పక్క పైనుంచి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏ ప్రపోజల్ పెట్టినా మన చంద్రబాబు నాయుడు గారు పెడితే దాన్ని కాదనే ప్రసక్తి అయితే ఎంతవరకు లేదు. ఎందుకంటే పైనుంచి అమరావతికి నిధులన్నా, పోలవరంకి నిధులన్నా, దేనికి నిధులన్నా కోట్లాది రూపాయలైనా ఖచ్చితంగా ఇచ్చి మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి స్టూడెంట్స్ అందరికి కూడా విద్యలో పెను మార్పులు తీసుకొచ్చింది మన లోకేష్ బాబు గారు. విద్యా వ్యవస్థలోనే ఒక పెను మార్పులు తీసుకొచ్చి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలని, ఇంతకు ముందులా కాకుండా మంచి సన్నబియ్యంతో భోజనం ఇస్తూ, పిల్లలందరికి యూనిఫామ్, నాణ్యమైన యూనిఫామ్ ఇస్తూ, నాణ్యమైన మంచి మన్నిక ఉన్న షూలు ఇస్తూ, అలాగే తల్లికి వందన కార్యక్రమం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి. ఇది ఎందుకంటే చాలా మంది బీసీల్లో, ఓసీల్లో మీకు ఈ మార్పు తెలియకపోవచ్చు. ఎందుకంటే అందరికీ ఒకరు లేదా ఇద్దరుంటారు. కానీ ఈ మార్పు స్పష్టంగా కనిపించేది ముస్లింల్లో, ఎస్టీల్లో. ఎందుకంటే మాకు ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలకి తల్లికి వందనం ఇస్తూ ఈ రోజు పిల్లలందరినీ చదివించుకోవడానికి మనకు దోహదపడుతున్న మన ప్రభుత్వానికి ఎన్నాళ్ళకి మనం కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా 7 ఎస్టీ ఎమ్మెల్యేలు, యాక్చువల్గా 7 ఎస్టీ స్థానాలుంటే ఎప్పుడు కూడా గెలిచేవి కాదు. ఈసారి 5 ఎస్టీ స్థానాలు గెలిచి చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరిచాం. కూటమి ప్రభుత్వాన్ని బలపరిచాం. అందుకనే అన్ని హాస్టల్స్ లో కూడా, ఇక్కడ ఐటీడీఏ కూడా ఆల్రెడీ మనం అమౌంట్ ఇవ్వడం జరిగింది. అన్ని హాస్టల్స్ కి తాగునీరు గాని, టాయిలెట్స్ గాని, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని హాస్టల్స్ కి 60 కోట్లతో టాయిలెట్స్, అలాగే డ్రింకింగ్ వాటర్ ఇచ్చామని సభాముఖంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, మంచి ఉన్నతంలోకి వెళ్ళాలని. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారంటే ఫస్ట్ వస్తే 25,000, 50,000 ఇస్తారు. మేము అలాగా కాదు. ఎందుకంటే అలాగ ఇచ్చే పరిస్థితులు అందరూ లేరు. ఫస్ట్ వస్తే అయితే ఢిల్లీ పంపిస్తున్నారు, లేకపోతే సింగపూర్ పంపిస్తున్నారు మీ ఎమ్మెల్యే గారు. అక్కడ మాకేంటంటే పిల్లలందరికీ ఫస్ట్ వస్తే ఖచ్చితంగా ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి అని, మంచి భవిష్యత్తు రావాలని ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా చక్కగా చేస్తున్నాం. ఇప్పుడే అన్న చెప్పారు, వాళ్ళకి గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ దేనికైనా మా ఫౌండేషన్తో మేము ఫ్రీగా చేయిస్తున్నామని చాలా సంతోషం. అలాగే ప్రభుత్వం కూడా ఎవరైనా గ్రూప్స్కి కానీ, సివిల్స్కి కానీ ప్రిపేర్ అయితే 3 సెంటర్లు పెట్టాం. ఒకటి వైజాగ్, ఇంకొకటి విజయవాడ, ఇంకొకటి తిరుపతి. 3 ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెట్టి పిల్లలందరికీ ఉచితంగా కోచింగ్ ఇస్తూ వాళ్ళు ఏం కావాలి అంటే వాటికి తయారవ్వడానికి, ఆ పరీక్షలు రాయడానికి ఉచితంగా ప్రభుత్వం కోచింగ్ ఇస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. చిన్నారులకి, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నా. నాకు గుండెల నిండా ఆనందంగా ఉంది. ఈ రోజు ఒక ఎస్టీ ట్రైబల్ గురుకుల పాఠశాల మనం రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క గురుకుల పాఠశాల పూర్తి చేయలే, కనీసం ఒక బిల్డింగ్ పూర్తి చేయలే. కేజీబీవీ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ ఎక్కడన్నా రూములు కావాలన్నా, అలాగే ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి రెసిడెన్షియల్ స్కూల్లో ఎక్కడన్నా డార్మెంటరీ రూమ్స్ కావాలన్నా
ఎక్కడ కూడా ఒక్కటి కూడా పూర్తి చేయాల. ఎస్సీ గురుకుల పాఠశాల ఉంది, అక్కడ కూడా పూర్తి చేయలేదు. ఒక డార్మెంటరీ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటివి కూడా మధ్యలో కన్స్ట్రక్షన్ సాగిపోయినాయి. ఆ రోజు ఎన్డీఏ పాలన 2019లో కన్స్ట్రక్షన్ మొదలైనవి వైసీపీ పాలనలో ఆగిపోయినాయి. అంటే వైసీపీ దుర్మార్గ పాలనలో ఎస్టీలకు ఎస్సీలకు తీరని నష్టం జరిగింది. 5 ఏళ్ల ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్లో ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఒక గ్రామంలో కానీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక గ్రామంలో కూడా ఒక సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు కనపడలేదు. ఒక ఎస్టీల గ్రామాలకు ఒక అభివృద్ధి అందించినటువంటి దాఖలాలు లేవు రాష్ట్రంలో. 5 ఏళ్ల వైసీపీ దుర్మార్గ పాలనలో ఎస్సీ ఎస్టీలు బలైపోయారు. ఎస్సీ ఎస్టీ నిధులు ఏమైపోయినాయి? కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా పక్కదారి పట్టించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ. వాటిని సర్వనాశనం చేశారు. గంజాయి గుట్కాలు తీసుకొచ్చారు. లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోగా రాష్ట్రంలో వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కారు. విద్యా వ్యవస్థలకి ప్రోత్సాహం లేకుండా పోయింది. ఎక్కడైనా చిన్న పిల్లలకి, ఎక్కడైనా రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలకి ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? సకాలంలో వాళ్ళకి ఇచ్చే సోప్స్ ఇలాంటివి రెగ్యులర్ గా ఇచ్చేవి కూడా అందించలేకపోవడం బాధాకరం. వ్యవస్థలను నాశనం చేసినటువంటి వైసీపీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీలు చాలా నష్టపోయారు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. నిరుద్యోగ యువత పెరిగిపోయింది 5 ఏళ్ళు వైసీపీ పాలనలో. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ పాలన వచ్చినాక మళ్ళీ ఎన్డీఏ బ్రాండ్ అంటే ఆంధ్రప్రదేశ్, ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే స్వర్ణాంధ్ర దిశగా ముందుకెళ్తున్న రాష్ట్రంగా దూసుకుపోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాత్రింబవళ్ళు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దేశ విదేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని ప్రమోట్ చేశారు. ఈరోజు లా అండ్ ఆర్డర్ నంబర్ 1 గా ఉంది రాష్ట్రంలో. దేశంలోనే ఒక పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. కొత్త సంస్కరణలు అమలు చేయడంలో ఈరోజు చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు యువనాయకుడు నారా లోకేష్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.